Toon Bells. బ్లూల్యాండ్ అడవిలో మింకీ అనే ఒక గోరింక ఉండేది. ఒకరోజు మింకీ 2 గుడ్లు పెట్టింది. ఆ తర్వాత వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. తను ఉండే చెట్టు ఎదురుగా ఒక చెట్టు పైన టీనో పిచ్చుక తన చిన్న పిల్లలతో కలిసి ఉండేది. అరే మింకి చెల్లి, నేను చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగొస్తాను. అప్పటి వరకు నువ్వు కాస్త నా బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటావా? అలాగే, మీరు నిర్భయంగా వెళ్ళిరండి. టీనో పిచ్చుక అక్కడ్నుండి వెళ్ళి 1 నిమిషం కూడా అయ్యుండదు. ఇంతలోనే అక్కడికి ఒక వేటగాడు వచ్చాడు. అరే వాహ్! ఈరోజు నాకు ఈ టీను పిల్లను తీసుకెళ్లే అవకాశం దొరికింది. దీన్ని పట్టుకెళ్లి మార్కెట్లో మంచి ధరకే అమ్మేస్తాను. దుష్ట వేటగాడా, తన నుండి దూరంగా ఉండు. మింకీ వెంటనే ఎగురుకుంటూ టీను బిడ్డ దగ్గరకు వచ్చింది. వేటగాడికి ఎదురుగా వచ్చి గోడలాగా నిలబడింది. దుష్ట వేటగాడా, నేనుండగా నువ్వు తనని ఏమీ చెయ్యలేవు. వెళ్ళిపో ఇక్కడ్నుంచి. నువ్వేమన్నా పెద్ద తోపు అనుకుంటున్నావా? నిన్ను కూడా నేను పంజరంలో బంధించి తీసుకెళ్తాను. అలా అంటూ వేటగాడు మింకీ వైపుకు అడుగు వేస్తుండగా ఉన్నట్టుండి ఒక కిరణం వచ్చింది. దాంతో వేటగాడి వెంట్రుకలకు నిప్పంటుకుంది. అయ్యో దేవుడా! వేటగాడు తన వెంట్రుకల్ని తడుముకుంటూ అక్కడ్నుండి పారిపోయాడు. మింకీకి కొద్ది దూరంలో ఒక దేవకన్య కనిపించింది. కృతజ్ఞతలు దేవకన్య, మీరు సమయానికి రాకపోయి ఉంటే ఆ వేటగాడు మా ఇద్దరిని పట్టుకుపోయుండేవాడు. నేనిటువైపు వెళ్తూ ఉండగా నువ్వు సమస్యలో ఉండటం చూశాను. అందుకే నిన్ను కాపాడటానికొచ్చాను. కానీ నువ్వు ఈ బిడ్డని కాపాడటం చూసి నువ్వు చూపించిన ధైర్యానికి నేనిప్పుడు నీకు ఒకటివ్వాలనుకుంటున్నాను. మీకు ఏది మంచిదనిపిస్తే అది ఇవ్వండి. ఆ గుడ్లు నీవే కదా? అలా అడిగి నీలం దేవకన్య తన మంత్రదండాన్ని తిప్పి ఆ గుడ్లపైన మ్యాజిక్ చేసి ఇలా అంది. ఈ గుడ్ల నుండి బయటికి వచ్చే పిల్లలు ఒకరికి ఏ వస్తువైనా మాయం చేసే ఒక శక్తి ఉంటుంది. ఇంకా 2 పిల్లలో నీళ్లు వేసే శక్తి ఉంటుంది. వీళ్ళిద్దరికీ కూడా దయాగుణం, అలాగే నీలా సహాయం చేయడం నేర్పించు. మీకు చాలా చాలా కృతజ్ఞతలు నీలం దేవకన్య. నీలం దేవకన్య చిరునవ్వుతో అక్కడ్నుండి వెళ్ళిపోయింది. కొద్ది రోజుల తర్వాత ఆ గుడ్ల నుండి 2 పిల్లలు బయటకొచ్చాయి. అబ్బా, నా ముద్దుల బిడ్డలు. మింకీ ఒక చిలుక పేరు చింకు, అలాగే ఇంకో చిలుక పేరు మోంటూ పెట్టింది. నెమ్మదిగా 2 పెద్దయ్యి ఎగరడం నేర్చుకున్నాయి. ఒకరోజు సాయంత్రం చింకు గాలిలో ఎగురుతుంది. అప్పుడే తనకి ఒక యాపిల్ కనిపించింది. దాన్ని ఒక ఉడత తింటుంది. అరే ఓ ఉడతా, నువ్వు త్వరగా ఈ యాపిల్ని వదిలేయి. ఇప్పుడు దాన్ని నేను తింటాను. కానీ నేను దీన్ని ఎందుకు వదిలిపెట్టాలి? అలాగా, అయితే కాసుకో. చింకు ముక్కు మెరవడం మొదలయ్యింది. తను ఆ యాపిల్ని తన ముక్కుతో ముట్టుకోగానే ఆ యాపిల్ మాయమైపోయింది. అరే, నువ్వు ఎందుకు ఇలా చేశావు? నువ్వు నాకు ఆ యాపిల్ పండు ఇవ్వనన్నావు కదా, అందుకే నేను దాన్ని మాయం చేశాను. అలా అంటూ చింకు అక్కడ్నుండి వెళ్ళిపోయింది. ఉడత పాపం ఏడుస్తూ ఉండిపోయింది. ఒకరోజు సాయంత్రం చోటు జింక అడవిలో వాకింగ్ చేస్తుండగా ఒక చెట్టు తన మీద పడిపోయింది. అరే, ఎవరైనా నన్ను కాపాడండి. తన గొంతు విని చిరుత, జీబ్రా, జిరాఫీ అలాగే నక్క అన్నీ అక్కడికి చేరుకున్నాయి. కాని ఏదీ చెట్టుని కదిలించలేకపోయాయి. ఈ చెట్టు చాలా బరువుగా ఉంది. నిన్ను కాపాడడం చాలా కష్టం మిత్రమా. దీన్ని పక్కకు తీయండి, లేదంటే నేను చచ్చిపోతాను. ఇంతలో మోంటూ అక్కడికి వచ్చింది. తను తన ముక్కు సహాయంతో బోల్డన్ని నీళ్లను బయటికొదిలింది. నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉండడంతో జింక కింద ఉన్న మట్టి బాగా తడిచిపోవడంతో జరిగిపోయింది. అలాగే జింక కూడా జారుకుంటూ చెట్టు కింద నుండి బయటకొచ్చేసింది. ఈలోపే చింకు కూడా అక్కడికి చేరుకుంది. అరే వా మోంటూ నానా, నువ్వు చాలా మంచివాడివి. ఒకవైపు తిను అందరికీ సహాయం చేస్తుంటాడు, ఇంకోవైపు చింకు తన ముక్కు సహాయంతో వస్తువుల్ని మాయం చేసి జంతువులకి ఇంకా పక్షుల్ని ఇబ్బంది పెడుతుంటాడు. చింకు, నీ దగ్గరున్న శక్తులన్నీ ఎదుటి వాళ్ళందరికీ సహాయం చేయడానికే, వాటిని దుర్వినియోగం చేయడానికి కాదు. మీ తమ్ముడు మోంటూని చూసి నేర్చుకో. అందరూ తనని మెచ్చుకుంటున్నారు, కానీ నువ్వెప్పుడు నన్ను తలదించుకునేలా చేస్తావు. చింకు మంచి కోసం వాళ్ళమ్మ చెప్పిన మాటల్ని తను తప్పుగా అర్థం చేసుకుంది. అలాగే తనకి కోపం కూడా పెరిగింది.
తను వేగంగా అక్కడి నుండి ఎగిరిపోయింది. ఎక్కడికి వెళ్తున్నావు బిడ్డా? నేను ఎవరి బిడ్డను కాదు, అలాగే నాకు పొగడ్తలు వినాలనే ఆశ కూడా లేదు. ఇంక చూడండి నేనేం చేస్తాను. చింకు తన ముక్కును మెరిసేలా చేసి ఆ తర్వాత అది అడవిలో ఉన్న అన్ని చెట్ల మీద ముక్కుతో కొట్టడం మొదలుపెట్టింది. తను ముక్కుతో కొట్టిన ప్రతి చెట్టు మాయమయ్యేది. అరే, ఎవరైనా తనని ఆపండి! ఈ చింకు అడవి మొత్తాన్ని నాశనం చేస్తున్నాడు. చింకు, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. కాసేపట్లో సగం అడవి మైదానంలా మారిపోయింది. భూమి కూడా బంజరయ్యింది. అది చూసి జంతువులు ఇంకా పక్షులు కంగారు పడుతున్నాయి. చింకు నాన్న, నువ్వెందుకు ఇలా చేశావు? అడవిని ఆ పరిస్థితిలో చూసి అన్నింటి కళ్లల్లో నీళ్లు చేరాయి. ఇంతలోనే వేటగాడు అక్కడికి వచ్చాడు. అయ్యో, ఇదేంటి? సగం అడవి నాశనమైపోయింది. ఇది చాలా మంచి విషయం. నేనిక పట్టణం నుంచి ఆఫీసర్ గారిని తీసుకొస్తాను. ఆయన ఇక్కడ తన ఫామ్ హౌస్ని కట్టుకుంటాడు. దానికి నేను కాపలా కాస్తాను. అలాగే రోజు అడవిలో ఉన్న జంతువుల్ని పట్టుకుని పట్నం తీసుకెళ్లి హాయిగా అమ్ముకోవచ్చుక నేను. మింకీ, ఇంక మనందరం ఈ అడవిలో ఉండలేము. నీ కొడుకు ఈ అడవిని దారుణంగా నాశనం చేశాడు. అలాగే వేటగాడు కూడా ఇక్కడే నివసించబోతున్నాడు. నాన్న చింకు, నీ క్రూరత్వం వల్ల నువ్వు ఎన్ని పక్షులకు అలాగే జంతువులకు ఇల్లు లేకుండా చేశావు. నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు వీళ్ళ శాపం నీకు తగులుతూనే ఉంటుంది. చూస్తూ ఉండు. చింకు ఏదో ఆలోచిస్తూ ఉండగా అప్పుడు వేటగాడు తనతో పాటు అక్కడికి ఒక వ్యక్తిని తీసుకుని వచ్చాడు. అయ్యో దేవుడా, ఈ అడవి మైదానంలా మారిపోయింది. ఇంక నేను దీన్ని మంచిగా శుభ్రం చేయించి ఇక్కడ నా ఫామ్ హౌస్ కట్టుకుంటాను. అలాగే, ఇంకా అందులో నేను ఉంటాను. అలాగే అలాగే, నువ్వే ఉండు. ఎవరైనా పిక్నిక్ కోసం ఈ అడవికి వస్తే వచ్చిన వాళ్ళందరూ మా ఫామ్ హౌస్లో ఉంటారు. అలా చాలా డబ్బులు సంపాదించొచ్చు. ఇంతలోనే చింకు వాళ్ల ముందుకు వెళ్ళింది. మీరీ అడవిలో ఏ ఫామ్ హౌస్ కట్టలేరు. నేను మీ సంగతి ఇప్పుడే చెబుతాను. చింకు తన ముక్కుతో వాళ్ల జీప్ని కొట్టగానే అది కూడా మాయమైపోయింది. అయ్యో దేవుడా, ఈ చిలుక మన జీప్ని ఎలా మాయం చేసింది? మీరిక్కడే ఉన్నారంటే మిమ్మల్ని కూడా మాయం చేసేస్తాను. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ధనవంతుని చేయడానికా లేదా పేదవాన్ని చేయడానికా? మీ ఇద్దరూ ఇలా మాట వినరు. ఆగండి. ఆ మాట విన్న వెంటనే ఆ ఇద్దరూ అక్కడి నుండి వేగంగా పారిపోయారు. అయ్యో దేవుడా, నేనింకెప్పుడు ఈ అడవికి మళ్ళీ రాను. నేను కూడా రాను. అలా అంటూ ఆ ఇద్దరూ అక్కడి నుండి పారిపోయారు. అమ్మా, నా వల్ల చాలా పెద్ద తప్పే జరిగింది. ఒకరిని పొగిడితే అసూయపడేవాడు ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు. మీరది నాకు అర్థమయ్యేలా చెప్పారు. కానీ ఇప్పుడేం లాభం లేదు చింకు. ఇప్పుడంతా అయిపోయింది. అమ్మా, నేను అడవినంతా నాశనం చేశాను. దీన్ని తిరిగి పచ్చగా కూడా నేనే మారుస్తాను. అప్పుడే నీలం దేవకన్య అక్కడ ప్రత్యక్షమైంది. అరే, ఏంటిదంతా? చింకు తను చేసిన క్రూరత్వం గురించి అంతా నీలం దేవకన్యకు చెప్పింది. నీ శక్తులని నువ్వు దుర్వినియోగం చేశావు చింకు. నా వల్ల తప్పు జరిగింది. నేను ఆ వేటగాన్ని తరిమి సగం తప్పు సరిదిద్దుకున్నాను. మిగతాది ఇప్పుడు సరిదిద్దుకుంటాను. నువ్వు చేసిన తప్పు గురించి పశ్చాత్తాపం ఉంటే నేను కూడా నీకు సహాయం చేస్తాను. అలా అని దేవకన్య మంత్రదండాన్ని తిప్పి మైదానంలా మారిన అడవి భాగం మొత్తం మళ్లీ పచ్చని చెట్లతో అడవిలాగా మారిపోయింది. అది చూసి జంతువులన్నీ సంతోషంతో గెంతులు వేశాయి. ఇంక నేను వెళ్తాను. నీ శక్తులని మంచి పనులకు ఉపయోగించు చింకు. కృతజ్ఞతలు దేవకన్యా. ఈ మాట విని దేవకన్య అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆ రోజు నుండి చింకు తన శక్తుల్ని మంచి పనులకి ఉపయోగించి అడవికి రక్షకుడిగా అయ్యాడు. పింక్ ఫారెస్ట్ అడవిలో చలికాలం మొదలయింది. వాతావరణంలో వస్తున్న మార్పుతో పాటు కొంచెం కొంచెం స్నోఫాల్ కూడా మొదలైంది. సాయంత్రం వరకు జంతువులు మంచులో ఎంజాయ్ చేసి వాటి ఇంటికి వెళ్లి పడుకున్నాయి. కాని మరుసటి రోజు టీను పిచ్చుక పడుకుని లేవగానే తనకి ఏదో విచిత్రంగా కనిపించింది. అరే, నేనున్న చెట్టు ఒక్క రాత్రిలోనే ఎందుకింత బలహీనంగా అయిపోయింది? దీని ఆకులు రాలే విధానం చూస్తుంటే శరతృతు వచ్చిందేమో అనిపిస్తుంది. అప్పుడే ఎదురుగా ఉన్న చెట్టుపై నుండి సోను పావురం ఇలా అంది. అయ్యో దేవుడా, నా చెట్టేంటి ఇలా ఖాళీ అయిపోయింది? నా గూడు కూడా మంచుతో నిండిపోయింది. అవి రెండూ చుట్టుపక్కల తిరగడానికి వెడితే
అడవి అంతా ఇదే పరిస్థితి కనిపించింది. అన్ని చెట్ల ఆకులు రాలిపోయాయి. అలాగే పక్షులన్నింటికీ కష్టాలు వచ్చాయి. అంతేకాదు ఆకులన్నీ నేలమీద రాలడంతో ఇప్పుడు జంతువులకి కూడా సమస్య మొదలైంది. జంతువులన్నీ ఒకచోటికి చేరి చర్చించుకోవడం మొదలుపెట్టాయి. చెట్టుకున్న ఆకులు రాలడం వల్ల నేరుగా మంచు మన గూడులో వచ్చి పడుతుంది. చలికాలం అంతా మనం ఇలా ఎలా గడుపుతాము? నిజంగా చలికాలంలో శరదృతువు రావడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అదే సమయంలో అవన్నీ చూశాయి. నదిలో ఏదో కొట్టుకొస్తున్నట్టుగా కనిపించింది. అదేంటి? నక్క మాట విని అన్నీ నది ఒడ్డుకు చేరుకున్నాయి. అక్కడ వాటికి ఒక గూడు కనిపించింది. అందులో అప్పుడే పుట్టిన ఒక చిన్న గోరింక పడుకుని ఉంది. మోంటూ కోతి ఆ గూటిని తీసుకొచ్చి చెట్టు కింద పెట్టింది. అన్నీ దాన్నే చూస్తూ ఉన్నాయి. ఓ, ఈ గోరింక ఎంత ముద్దుగా ఉంది. తన కళ్ళు కూడా ఇంకా తెరవలేదు. అవును, ఎలా అనిపిస్తుందంటే ఇది ఇప్పుడే పుట్టినట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళ అమ్మ ఎక్కడుంది? దీని ముక్కు బంగారంలా మెరుస్తుందేంటి? ఇటువంటి ముక్కు నేనిప్పటి వరకు ఎవ్వరికీ కూడా చూడలేదు. జంతువులన్నింటికీ గోరింక గురించి కంగారు మొదలైంది. పక్షులన్నీ మంచు నుండి తప్పించుకోవడానికి అవన్నీ తమ గూటిని గుహ లోపలే కట్టుకున్నాయి. అందుకే ఆ పక్షి గూటిని కూడా అవన్నీ తీసుకెళ్లి నక్క గుహ లోపలే పెట్టాయి. అదే గుహ లోపల పావురం ఇంకా టీను కూడా గూడు కట్టుకున్నాయి. అవి ఆ పక్షిని జాగ్రత్తగా చూసుకుంటున్నాయి. మరుసటి రోజు తను కళ్ళు తెరిచి అన్నింటినీ వింతగా చూస్తుంది. ఓ, ఇది ఎంత ముద్దుగా ఉందో. మనం దీనికి ఏం పేరు పెడదాము? అవును, మనమే తనకి పేరు పెడదాము. చింకీ అనే పేరు ఎలా ఉంటుంది? అవును చింకీ, పేరు బాగుంది. కొద్ది రోజుల్లో చింకీ మాట్లాడడం ఇంకా ఎగరడం నేర్చుకుంది. చింకీ, ఒకవేళ మా అడవిలో చెట్లు మంచిగా ఉంటే మేం నీకు ఒక కొత్త గూడు కట్టించేవాళ్ళము. లేదు నక్క పిన్ని, మీరందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నాకదే చాలు. మా అమ్మ లేని లోటు మీరు నాకు తెలియనివ్వడం లేదు. అప్పుడే ఒక వుడ్ పీకర్ చెట్టుని తన ముక్కుతో కొట్టడం చింకీ చూసింది. అరే, మీరేం చేస్తున్నారు? ఇలా చేయడం చాలా సరదాగా ఉంటుంది చింకీ. కావాలంటే నువ్వు కూడా చేసి చూడు. తన మాట విని చింకీ కూడా చెట్టు పైకెక్కి ముక్కుతో కొట్టడం మొదలుపెట్టింది. తను ముక్కుతో కొట్టగానే ఆ చెట్టు మెరవడం మొదలయ్యింది. అలాగే ఆ చెట్టు కూడా పచ్చగా మారింది. అరే, ఏంటి ఈ వింత? అది చూసి అన్నీ ఆశ్చర్యపోయాయి. అప్పుడు నక్క ఇలా అంది. చూస్తుంటే చింకీ ముక్కు మాయావిలా ఉన్నట్టుంది. మీరేం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావడం లేదు. చింకీ, నీ ముక్కులో మ్యాజిక్ ఉంది. దాంతో ముట్టుకోగానే ఎండిపోయిన చెట్లు తిరిగి మళ్ళీ పచ్చగా మారుతున్నాయి. నాకు సంతోషంగా ఉంది, నేను మీకు సహాయపడగలుగుతున్నందుకు. మీరు చూస్తూ ఉండండి, నేను కొద్ది రోజుల్లోనే ఈ అడవి మొత్తాన్ని పచ్చగా మార్చేస్తాను. చింకీ ఎంతో శ్రద్ధతో తన పని మొదలుపెట్టింది. కాని అడవి చాలా పెద్దది. తను ఒక్కొక్కటిగా చెట్లను తన ముక్కుతో పొడిచి చెట్లని పచ్చగా చేస్తూ ఉంది. దాదాపు 14 రోజుల్లో ఆ అడవి మొత్తం ముందులాగా పచ్చదనంతో నిండిపోయింది. పక్షులన్నీ తమ గూళ్లను చెట్టుపైన పెట్టుకుని ప్రశాంతంగా ఉండడం మొదలుపెట్టాయి. కొద్ది రోజుల తర్వాత అడవిలోకి ఒక గోరింక వచ్చింది. నువ్విక్కడున్నావా? నేను నీకోసం ఎక్కడెక్కడో వెతికాను. అరే, ఎవరు నువ్వు? నేను చింకీ వాళ్ళ అమ్మని. గ్రీన్లాండ్ అడవిలో ఉంటాను. తను పుట్టాక నేను నీళ్లు తాగడానికి చెరువు దగ్గరికెళ్ళాను. ఇంతలోనే తననెవరో తీసుకెళ్లిపోయారు. నేను తిరిగొచ్చి చూస్తే నా గూడు ఖాళీగా ఉంది. తల్లి గోరింక కళ్లల్లో నీళ్లు చూసి అన్నీ కరిగిపోయాయి. నేను నా బిడ్డని తీసుకెళ్ళొచ్చా? నేనెక్కడికే వెళ్ళను. నాన్న చింకీ, తను మీ అమ్మ. నువ్వేం కంగారు పడకు. రోజు మాలో ఎవరో ఒకరు నిన్ను చూడ్డానికి వస్తూ ఉంటారు. కాని మీ అమ్మని ఇంకా నీ నుండి దూరం పెట్టకు. తన మాట విని చింకీ మౌనంగా అన్నింటికీ బాయ్ చెప్పి తన అమ్మతో కలిసి అక్కడ్నుండి వెళ్ళిపోయింది. జంతువులన్నీ చింకీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాయి.
అప్పుడే నక్క గట్టిగా ఇలా అంది. మనం చాలా పెద్ద తప్పు చేశాము. ఏమైంది? ఏం తప్పు చేశాము? గోరింక చెప్పిన దాని ప్రకారం ఎవరో చింకీని గూటి నుండి తీసుకెళ్లారు. కానీ మనకు చింకీ గూటితో పాటు దొరికింది. మరి తన మాట నిజమెలా అవుతుంది? తన మాట విని జంతువులన్నింటికీ కంగారు మొదలైంది. వాటిలో అవే చర్చించుకుని నక్క, జింక ఇంకా మోంటూ కోతి గ్రీన్లాండ్ అడవికి బయలుదేరాయి. దారిలోనే వాటికి చింకి ఇంకా గోరింక కనిపించాయి. వాటినక్కడే ఆపేశాయి. ఆగండి! అరే, మీరు ఎందుకు మా వెనకాలే వస్తున్నారు? నువ్వు చింకి కన్న తల్లివి కాదని మాకు తెలిసింది. ఇప్పుడు నిజం చెప్పు, నువ్వెవరు? ఇంకా చింకీని ఎక్కడికి తీసుకెళ్తున్నావు నువ్వు? మా గ్రీన్లాండ్ అడవిలో కొన్ని సంవత్సరాలుగా పక్షుల్ని ఒక రాబందు పాలిస్తున్నాడు. తను మా మీద దౌర్జన్యాలు చేస్తాడు. మేమింక వాటిని భరించక తప్పదు. మా అడవిలో ఒక ముసలి గుడ్లగూబ తాత కూడా ఉండేవాడు. చనిపోయే ముందు ఆయన జాతకం కూడా చెప్పాడు. కొద్ది రోజుల తర్వాత మా అడవిలో ఒక బంగారు ముక్కున్న గోరింక పుడుతుందని. తనే ఆ రాబందుని చంపి తన నుండి మాకు విముక్తిని కల్పిస్తుంది. కానీ ఈ విషయం ఎలా తెలిసిందో కానీ ఆ రాబందుకు తెలిసింది. తను చిన్నపిల్లల మీద కన్నేసుంచడం మొదలు పెట్టాడు. పిల్ల పుట్టిన వెంటనే తనని చంపేద్దామనుకున్నాడు. అందుకే చింకి పుట్టిన వెంటనే వాళ్ళ అమ్మ గూటితో సహా తనని నీళ్ళల్లో వదిలేసింది. అప్పట్నుండి ఆ రాబందు చింకి వాళ్ళ అమ్మని బంధించుంచాడు. ఇంకా మా అమ్మని కూడా బంధించి నన్ను చింకిని వెతికి తీసుకొని రమ్మని చెప్పాడు. నా దగ్గర ఇంకో మార్గం లేదు. అందుకే నేను చింకి వాళ్ళ అమ్మలా నటించి తనని తీసుకొనొచ్చాను. తన మాటలు విని అన్నింటికీ ఆశ్చర్యం వేసింది. నక్క ఏదో ఆలోచనలో పడింది. కాసేపటి తర్వాత తను ఆ గోరింకను తీసుకుని రాబందు దగ్గరకు చేరుకుంది. రాబందు మహారాజా, నేను చింకిని తీసుకొచ్చాను. ఆహా, అయితే తనేనా బంగారు ముక్కున్న గోరింక? ఒక పంజరంలో ఎర్ర రంగు ఇంకా పచ్చరంగు గోరింకలు బంధించి ఉన్నాయి. వాటి దగ్గర్లోనే నిప్పు మండుతుంది. చింకి తల్లి, నువ్వు వెంటనే పారిపో, వాడు నిన్ను చంపేస్తాడు. చింకీ, వెంటనే నీ ముందున్న మంటలోకి నువ్వు దూకు, లేదంటే నేను మీ అమ్మని చంపేస్తాను. తన మాట విని చింకి నెమ్మదిగా నిప్పు వైపుకు వెడుతుంది. చింకి వాళ్ళమ్మ ఏడుస్తూ తనని అక్కడి నుండి వెళ్ళిపోమ్మని చెప్తుంది. అప్పుడే నక్క, జింక, మోంటూ కోతి ముందుకొచ్చాయి. ఆగు చింకి! కోతి వెంటనే పంజరం తీసి గోరింకల్ని విడుదల చేసింది. వద్దు! చింకి, నువ్వింక భయపడకు. వెంటనే నీ ముక్కుతో రాబందు మీద దాడి చెయ్యి. నా నుంచి దూరంగా ఉండు, దగ్గరికి రాకు. నక్క మాట విని చింకి ధైర్యం చేసి రాబందుని ముక్కుతో పొడిచింది. తను ముక్కుతో పొడవగానే రాబందు నేలమీద పడిపోయింది. ఇంకా గట్టిగా అరిచి తన ప్రాణాలు వదిలేసింది. చింకి తల్లి! చింకి వాళ్ళమ్మ తనని హత్తుకుని ఆనంద బాష్పాలు కార్చింది. ఆ తర్వాత చింకి ఇంకా వాళ్ళమ్మ అన్నింటితో కలిసి అడవికి తిరిగి వచ్చి ఇక సంతోషంగా జీవించాయి.